జై హింద్, జై భారత్, జై డ్రైవర్స్. ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కడప జిల్లా నుంచి సి ఆనంద్ అన్న. నేను కడప జిల్లా వైస్ ప్రెసిడెంట్ను. అన్నా, మరి డ్రైవర్లకు తెలియజేయడం ఏంటంటే, అన్న మా ప్రాంతంలో ఏ స్టేట్ డ్రైవర్ అయినా కూడా ఏమైనా ఇబ్బందికి గురైతే, ఒకవేళ మెకానిక్ పరంగా కానీ ఎలక్ట్రీషియన్ పరంగా కానీ రోడ్డు పక్కన ఎక్కడైనా ఆగిపోయింటే బండ్లను మేము అడగడం జరుగుతుందన్న. మరి ఎందుకంటే గతంలో స్పేర్ క్లీనర్ ఉండేవారు. మరి ఈ దినాలలో ఒక డ్రైవర్ మాత్రమే వెళ్తున్నారు కాబట్టి ఒంటరిగా వెళ్తున్నారు డ్రైవర్స్. కాబట్టి అదే రీతిగా రాయచూరు బండి రాజంపేటకు వెళ్తుంటే తెల్లవారుజామున రోడ్డు కనిపించగా డివైడర్ పైకి వెళ్ళడం జరిగిందన్న. మరి ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి ప్రాబ్లం జరగలేదు. ఉదయం అటుగానే వెళ్తూ ఆయనను అడిగాను, మరి క్రేన్ వస్తుందా, మెకానిక్ వస్తున్నా అంటే వస్తున్నారని అని చెప్పారు. తిరిగి నేను అన్లోడ్ అయ్యి రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడే ఉండిపోయింది, మెకానిక్ రాలేదు, క్రేన్ రాలేదన్న. అంటే సరే అని చెప్పేసి జాయింట్ తప్పించి మరి అడ్డంగా అనేటువంటి తొలగించి మరి నా బండి కట్టి పెట్రోల్ పంపులో సేఫ్గా ఆయనను పెట్టడం జరిగిందన్న. తర్వాత మహారాష్ట్ర బండి కోడూరు నుంచి బాంబేకి వెళ్తున్నటువంటి లోడు, ఫ్రంట్ టైర్ బ్లాస్ట్ అయిపోయింది, సింగల్గా వచ్చే డ్రైవరు. మరి అటుగానే వెళ్తూ చూడడం జరిగింది. ఆయనకు ఆపి తర్వాత జాకి ఆ బండి పని మరి టైర్ మార్చి తర్వాత ఆయనకు హెల్ప్ చేయడం జరిగిందన్న. తర్వాత వారి ఓనర్తో మాట్లాడి అక్కడ తాడపత్రిలో గాలి మిషన్ తర్వాత టైర్ అక్కడ వదిలిపెట్టి వెళ్ళడం జరిగిందన్న. ఆ రీతిగా ఒకరికొకరం డ్రైవర్స్ అందరూ డ్రైవర్ సోదరులం హెల్ప్ చేసుకుంటే సమయం పోతే ఒక హాఫ్ అన్ అవర్ పోతుందన్న. ఆ రీతిగా ప్రతి ఒక్కరుగా ముందుకుంటారని కోరుకుంటున్నాను. జై భారత్, జై హింద్, జై డ్రైవర్స్.